అల్లూరు జిల్లా చింతపల్లి భారీ ఎత్తున గంజాయి లిక్విడ్ నగదు పట్టివేత. చింతపల్లి మండలం లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీలో అటుగా వాహనంపై వస్తున్న వ్యక్తిని పరిశీలించగా తన బ్యాగులో 2 కిలోల లిక్విడ్ గంజాయి, ఒక వెయింగ్ మిషన్, 23 లక్షలు నగదు పట్టుకున్నారు. పేరు వోలంగి రాజారావు, జిమాడుగుల మండలం అలగం గ్రామం. గంజాయి లిక్విడ్ తయారు చేసే మిషన్ స్వాధీనపరుచుకున్నారు. ఒక అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మధ్య కాలంలో ఒక మంచి ఎన్డీపీఎస్ రిలేటెడ్ కేసు నిన్న బస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 7 కిలోల 227 గ్రాములు లిక్విడ్ గాంజాయిని పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ వ్యక్తి తరలిస్తున్న 23,50,000 రూపాయలు డబ్బు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి పేరు పూలంగి రాజారావు, సన్ ఆఫ్ లక్ష్మీ పడాల్, అలగం విలేజ్, లువసింగి పంచాయతీ, జిమాడుగుల. ఈ వ్యక్తి చాలా రోజుల ముందు నుంచి ఈ లిక్విడ్ గాంజాయి అనే వ్యాపారానికి అలవాటు పడ్డాడు. అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం తమిళనాడు గ్రామానికి నుంచి, తమిళనాడులో స్టేట్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ ఈ గప్పు గొడుసులు అనే గ్రామంలో ఈ 2 మిషన్స్, ఇప్పుడు మనం చూసే ఒక లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్, 2 మిషన్స్ తీసుకురావడం జరిగింది. ఆ మిషన్స్ ద్వారా ఆ చుట్టుపక్కల ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి సేకరించి దాని నుంచి లిక్విడ్ గంజాయిని తయారు చేసి ఇదైతే సులభంగా తరలించవచ్చు అన్న నెపంతో వాళ్ళు చేసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ నుంచి ఈ ప్రక్రియ నేర్చుకున్న ఈ ఊలంగి రాజారావు అనే వ్యక్తి తర్వాత అదే ప్రాక్టీస్ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశారు. ప్లేస్ నుంచి ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకోవడము, ఈ హిల్లీ ఏరియాస్ నుంచి లోపలికి తీసుకెళ్ళడము, మెయిన్ రోడ్స్ యూస్ చేసుకోకుండా, తర్వాత పెద్ద పెద్ద ట్రక్కులు అవసరం లేకుండా ఈ పెద్ద అమౌంట్ ఆఫ్ గంజాయిని లిక్విడ్కి మార్చి ఆ లిక్విడ్ గంజాయిని ఆల్మోస్ట్ ఒక్కొక్క కిలో 1 లక్ష రూపాయలు, ఒక్కొక్క ప్యాకెట్ 1 లక్ష రూపాయలు లెక్కన అమ్మడము అతను స్టార్ట్ చేశాడు. ఈ తమిళనాడు ప్రాంతం నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులకి ఈ రాజు అనే వ్యక్తి తర్వాత అనే వ్యక్తితోటి అమ్మడం స్టార్ట్ చేశాడు. ఈ గంజాయి అనేది ఈ చింతలదూలి గ్రామం నుంచి అర్జున్ అనే వ్యక్తితోటి అతను సేకరించడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఊలంగి రాజారావుని అతను తోటి ఉన్న సంబంధించిన ఈ లిక్విడ్ గంజాయిని మొత్తం సేకరించడం, తర్వాత అతని కన్ఫెషన్ మేరకు అక్కడికి వెళ్ళి ఏదైతే గంజాయి తయారు చేసే లిక్విడ్ గంజాయి తయారు చేసే మిషన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వర్క్ చేసిన మన సిఐ చింతపల్లి కానీ, మన ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ని నేను అభినందిస్తున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది ఒక మంచి క్యాచ్. థ్యాంక్ యూ.